కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తూ ఉంది. దాదాపు 1,00,000 పైన కూడా చేసినామదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు మరో విడత ద్వారా కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నాం అనే దాన్ని కూడా చెప్తున్నారు. లబ్ధిదారులకు ఇది ఒక శుభవార్త అని కూడా చెప్పుకోవచ్చు. ఈ హైదరాబాదు లోపట్నే కాకుండా గ్రేటెడ్ అంటే హైదరాబాదు అవుట్ సైడ్స్ కూడా ఈ చుట్టుపక్కల అంతా కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లను కొత్తగా నిర్మించబోతున్నాం అనే దాన్ని కూడా చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఇండ్లను కూడా అంతా కూడా రూపకల్పనలు తీసుకురాబోతున్నాము. పేదలందరూ కూడా గుడ్ న్యూస్ అనే దాని చెప్తున్నారు. ఇప్పటివరకు బిలో పావర్టీ లైన్ వాళ్ళని చూసినా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా ఇందులో చేరుస్తారట. వారికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇండ్లు పంపిణీ చేసే విధి విధానాలు కూడా తీసుకొస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన ఒక వార్త చూద్దాం, చదివించే ప్రయత్నం చేద్దాం. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లకు నేడు శ్రీకారం. రాజధానిలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకనామీ క్యూర్ ఏదైతే ఉందో పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ పథకానికి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. అల్పాదాయ వర్గాల ప్రజలకు 1,00,000 ఇండ్లను నిర్మించి ఇవ్వడానికి కావాల్సిన కార్యాచరణను సోమవారం సచివాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజరుద్దీన్లు ప్రారంభించనున్నారు. ఇండ్ల దరఖాస్తు విధానం, అర్హతలు, మార్గదర్శకాలతో పాటు బ్రోచర్ను వారు విడుదల చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో గ్రేటర్ హైదరాబాద్ మినహాయించి 32 జిల్లాల పరిధిలో కూడా సుమారు 3.68 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. ఇప్పటికే ఇందులో 2 లక్షలకు పైగా ఇండ్ల నిర్మాణం పూర్తయింది. రెండో విడతలో రాష్ట్రంలో 2.50 లక్షల ఇండ్లను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికి తోడు క్యూర్ పరిధిలో ఎల్ఐజీ ప్రజలకు అదనంగా మరో 1,00,000 ఇండ్లను కూడా కట్టిస్తామనేది ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే క్యూర్ పరిధిలోని ఇబ్రహీంపట్నం, ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజిగిరి, మేడ్చల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, నాంపల్లి, పటాన్ చెరువుతో పాటు ఇతర ప్రాంతాల్లో అనువైన స్థలాలను గుర్తించారు. ఈ నియోజకవర్గాల వారీగా ఎన్ని ఓటర్లు వాటిలో ఎన్ని ప్లాట్లు నిర్మించవచ్చు అనే దానిపైన కూడా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. సో దీని కార్యాచరణకు ప్రభుత్వం సోమవారం శ్రీకారం చుట్టనుందనేది తెలుస్తూ ఉండదు. సో ఇది పరిస్థితి. ఇప్పటివరకు గ్రామాల్లోనే జిల్లాల్లోనే ఇచ్చినటువంటి నేపథ్యాలు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా అక్కడక్కడ ఇచ్చామని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ గ్రేటర్ చుట్టుపక్కలంతా కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించబోతున్నాం అనేది మంత్రులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. సో ఇక్కడ పేద ప్రజలే టార్గెట్గా ఇండ్ల పంపిణీ చేయాల్సినటువంటి దాని మీదనే ప్రభుత్వం ముందుకు పోతూ ఉన్నది అనే దాని మీద కూడా. అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్యతరగతికి సంబంధించిన కుటుంబాలు కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతున్నాయి. గతంలో మనం చూసినాం, ఒక కారు ఉంటే, ల్యాండ్ ఉంటే ఇందిరమ్మ ఇళ్ళకి అర్హులు కాదు అవన్నీ చూసినాం కదా. సో ఇప్పుడు దానికి కూడా మధ్యతరగతి బిలో పావర్టీ లైన్ నుంచి మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉంటారో వారు కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ళకు కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు అనే దాన్ని కూడా చెప్తున్నారు. దానికి సంబంధించినట్టు కొత్తగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దీంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు, ఎవరు అప్లై చేసుకోవాలన్న దాన్ని కూడా. సో ఇప్పుడు ఇవాళ సోమవారం సచివాలయంలో కూడా దీనికి సంబంధించినటువంటి భేటీ ఉన్నది. సో దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా రూపకల్పనలు తీసుకురాబోతున్నారు. త్వరలో ఈ పంపిణీ కూడా ఉంటుంది, కన్స్ట్రక్షన్స్ పూర్తి అయిపోయిన తర్వాత దాన్ని కూడా తెలుస్తూ ఉన్నది. సో దాంతోపాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడినటువంటి దాన్ని కూడా చూద్దాం. 10 అంతస్తుల వరకు కూడా నిర్మాణం అనేది మంత్రి పొంగులేటి మాట్లాడింది. అయితే క్యూర్ పరిధిలో తొలి విడతలో 26 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 500 ఇండ్ల చొప్పున ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో ఆదివారం ఉన్నతాధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. క్యూర్ పరిధిలోని ఎల్ఐజీ ప్రజల ఇండ్ల కోసం ఒక కోట్లు విలువైనటువంటి ఎకరా నుంచి కూడా 5 ఎకరాల వరకు స్థలాలు గుర్తించారు. పేదలు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో స్థలంలోనే ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నాం. 10 అంతస్తుల వరకు కూడా నిర్మాణం చేపడతాం. ప్రతి నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకొని అమలు చేస్తున్నాం. ప్రజలు వారి నియోజకవర్గ పరిధిలో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించింది. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో కూడా నివసిస్తున్నటువంటి పేదల సొంతింటి కథలను కూడా నిజం చేస్తున్నాం అనేది పొంగులేటి పేర్కొన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో ఇది ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి కూడా 26 నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో ఆ నియోజకవర్గాలను నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసం వారే స్థలం ఇచ్చి ఇండ్లు కట్టించే విధంగా తీసుకొస్తామనేది దాన్ని కూడా చెప్తున్నారు. సో ఇప్పటివరకు కూడా అంటే ఒక నియోజకవర్గానికి 500 ఇండ్లుగా ఒక యూనిట్గా తీసుకుంటారట. తీసుకొని అక్కడ ఏర్పాటు చేసిన దాని తర్వాత వివిధ నియోజకవర్గాల్లో కూడా ఇస్తామనే దాన్ని కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటు 10 అంతస్తుల వరకు కూడా కడతారట.
మనం ఇప్పటివరకు చూస్తున్నాం కదా. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ కట్టింది కూడా సేమ్ అంతే ఉన్నాయి, 10 అంతస్తుల పైనే ఉన్నటువంటి నేపథ్యం. సో దానికి దీటుగానే 10 అంతస్తుల వరకు కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబోతామనే దాన్ని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా పల్లెల్లో, గ్రామాల్లో, జిల్లాల్లో మనం చూసినాం పంపిణీ ఏ విధంగా కొనసాగింది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన ప్రాంతాల్లో కూడా ఉండబోతుంది. సో మీరు ఎవరైతే అర్హులు ఉంటారో దీనికి సంబంధించినటువంటి లబ్ధిదారులు హైదరాబాద్లో ఇల్లు లేని వారు కావచ్చు, సో మీరు దీనికి సంబంధించి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అన్న దాన్ని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. సో ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అన్నదాన్ని కూడా నేను ఇంకో వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో చూస్తున్నటువంటి మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఈ ఇందిరమ్మ ఇల్లు చేస్తున్నటువంటి పంపిణీ మీద మీరు ఏమనుకుంటున్నారు అన్న దాని మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.